Hello, my dear student. Present, I am explain the fundamentals of signals, the unit step function. Unit step function. You see, unit step function. Unit step function means it have a amplitude at all instant of time to positive independent values. అంటే ఏమి యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే చూడండి u of t మ్యాథమెటికలీ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ u of t 0 t లెస్ దాన్ 0 t గ్రేటర్ దాన్ 0 దగ్గర 1 ఉంటుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ 0 నుంచి 1 అంటే ఇక్కడ 1 తీసుకున్న యాంప్లిట్యూడ్ 1 ఉంటుంది, 2 తీసుకున్న 1 ఉంటుంది. అంటే 0 నుంచి పాజిటివ్ వాల్యూ సైడ్ అంతా వాల్యూ అనేది యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఆల్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇదంతా ఫ్రీక్వెన్సీ లైన్ అంటారు అనుకోండి. అంటే ఇక్కడ ఏమి సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై u of t is equal to 1. ఇట్ ఈస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. దిస్ ఈజ్ ద ఇండిపెండెంట్ యాక్సిస్, దిస్ ఈజ్ ద డిపెండెంట్ యాక్సిస్ అనమాట. అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే ఇలాగ ఉంటుంది అనమాట, స్టెప్ ఫంక్షన్ అనమాట. అంటే 0 దగ్గర యాంప్లిట్యూడ్ 1, 2 దగ్గర 1 దగ్గర యాంప్లిట్యూడ్ 1, 2 దగ్గర ఆల్ ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర 1 ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ సైడ్ 0 యాంప్లిట్యూడ్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై u of t. అదే డిస్క్రిట్, అదేమి టీ వస్తే కంటిన్యూస్ ఫంక్షన్, ఎన్ వస్తే డిస్క్రిట్ ఫంక్షన్ అనమాట. చూడండి ఇక్కడ 0 అంటే 1 n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అప్ టు ఎక్సెట్రా. సో అవంతా కలిపి పాజిటివ్ యాంప్లిట్యూడ్ అంటే సేమ్ యూనిట్ యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. ఇక రిమైనింగ్ చూడండి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్ కదా, మనకు గ్రాఫికల్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇదంతా నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ అంతా 0 అయిపోతుంది. 0 నుంచి ఈ పాజిటివ్ సైడ్ అంతా యాంప్లిట్యూడ్ 1 అనేది ఉంటుందన్నమాట. దీన్ని n రిప్రజెంట్ చేస్తే అది డిస్క్రిట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టీ పెడితే అది కంటిన్యూస్ టైం సిగ్నల్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద n లెస్ దాన్ 0 అంటే ఏమి, n ఈజ్ ఈక్వల్ టు 0, -1 -2 -3 అప్ టు సో ఆన్, ఇదంతా కలిపి యాంప్లిట్యూడ్ ఏమి ఉండదు, 0 అయిపోతుంది అనమాట. దీన్ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇన్ డిస్క్రిట్ టైం సిగ్నల్ అంటారు. ఓకే, ఇదంతా కలిపి డిస్క్రిట్ టైం సిగ్నల్. నెక్స్ట్ యూనిట్ ర్యాంప్ ఫంక్షన్. వాట్ ఈస్ ద యూనిట్ ర్యాంప్? దిస్ ఈజ్ కాల్డ్ ఎ ర్యాంప్ ఫంక్షన్. యూనిట్ ర్యాంప్ ఫంక్షన్ అంటే టీ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతే అక్కడ ఆర్ ఆఫ్ టీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, యూనిట్ ర్యాంప్ ఫంక్షన్ వస్తుంది. అంటే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు యూనిట్ స్టెప్ ఫంక్షన్ వీ గెట్ ఆల్సో ర్యాంప్ ఫంక్షన్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద లీనియర్. సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దాన్ 0 అంటే ఏమి, 0 కన్నా లెస్ దాన్ అయితే 0 యాంప్లిట్యూడ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమి ఈ ఇటువైపు ఏది కూడా మనకు యాంప్లిట్యూడ్ అనేది ఉండే అవకాశం ఉండదు అనమాట. అందుకే టీ లెస్ దాన్ 0. సో టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఏమి ఇక్కడ 1 అంటే ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏమి, u ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఇంటిగ్రేట్ చేయండి, 1 చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ టీ వస్తుంది. సో కాబట్టి ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఏమి, టీ ఇంక్రీజ్ అవుతూ పోతే ఇక్కడ ఆర్ ఆఫ్ టీ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద లీనియర్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ర్యాంప్ ఫంక్షన్. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ డిస్క్రిట్ అంటే జస్ట్ టీ ప్లేస్లో ఎన్ పెట్టుకోండి. చూడండి ఇక్కడ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అయినప్పుడు n అనే యాంప్లిట్యూడ్ ఉంటుంది, అక్కడ టీ ప్లేస్లో n పెట్టాము. ఇక్కడ n లెస్ దాన్ అయినప్పుడు 0 ఉంటుంది. n లెస్ దాన్ అంటే ఏమి, 0 కన్నా స్మాల్ వాల్యూస్ అయినప్పుడు దాని యాంప్లిట్యూడ్ అనేది ఉండదు కాబట్టి ఇదంతా 0. సో లీనియర్ చూడండి ఇక్కడ 0 దగ్గర యాంప్లిట్యూడ్, మరి ఇక్కడ 0 అయింది. నెక్స్ట్ ఇక్కడ 1 యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ 0 2 3 అంటే ప్రతి యాంప్లిట్యూడ్ అనేది 4 8 ఓకే, తర్వాత 16 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్, ఇక్కడ 4 ఉంటే 4 దగ్గర ఉంటుంది, 8 ఉంటే 8 దగ్గర యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఒకవేళ 16 ఉందనుకోండి, 16 దగ్గర యాంప్లిట్యూడ్ 1 ఉంటుంది. అంటే ఇక్కడ 1 ఉంటే 1 దగ్గర, 2 ఉంటే 2 అంటే ఇట్లా యాంప్లిట్యూడ్ ఇది 0 ఉంటే 0, n ఈజ్ ఈక్వల్ 0 అయితే ఆర్ ఆఫ్ n కూడా 0 అయిపోతుంది అనమాట. అట్లాగే n ఈజ్ ఈక్వల్ 1 అయిందనుకో, ఆర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 2 అయిందనుకో, ఆర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది అనమాట. ఇట్లాగా లీనియర్గా ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో దిస్ ఈజ్ యూఆర్ రిప్రజెంటెడ్ డిస్క్రిట్ టైం సిగ్నల్. నెక్స్ట్ parabolic signal. Parabolic signal means the parabolic signal is integrating with respect to ramp function. ర్యాంప్ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేస్తే మనకు పారాబోలిక్ సిగ్నల్ అనేది వస్తుందన్నమాట. దాన్నే పారాబోలిక్ అంటారు. ఓకే, పారాబోలిక్ అంటే పారాబోలా తెలుసు కదా, మనకి ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం.
దిస్ ఈజ్ కాల్డ్ ఏ పారాబోలా. ఓకే, ఆఫ్ పారాబోలా అంటారు దీన్ని. సో మనకు అక్కడ ఏమొచ్చింది, ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ వచ్చింది కదా, టీని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, t²/2 అవుతుంది, t²/2. సో కాబట్టి ఇక్కడ t²/2, దిస్ ఈజ్ కాల్డ్ ఏ పారాబోలిక్. అంటే t ≥ 0, టీ అనేది 0 కానీ లేదా t ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అయినప్పుడు, అంటే ఇట్లా పాజిటివ్ వాల్యూస్ అయినప్పుడు మాత్రమే మనకు పారాబోలా అనేది క్రియేట్ అవుతుంది. సో నెగిటివ్ వాల్యూస్ అయినప్పుడు 0 అయిపోతుందండి. సో ఇక్కడ మనం ఏ ప్లేస్లో యాంప్లిట్యూడ్ 1 పెట్టామనుకోండి, 1 అయితే t²/2 వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ పారాబోలిక్ సిగ్నల్. అంటే ఇది పారాబోలా షేప్లో మనకు సిగ్నల్ అనేది పాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ పారాబోలిక్ సిగ్నల్. డిస్క్రిట్లో మనం అంటే జస్ట్ ఇది కూడా పారాబోలిక్ సిగ్నలే, బట్ డిస్క్రిట్ అనమాట. డిస్క్రిట్ అంటే ఏమి, ఒక చోట సిగ్నల్ ఉంటుంది, ఒక చోట 0 అయిపోతుంది, మళ్ళీ సిగ్నల్ ఉంటుంది, మరి ఈ పాయింట్ దగ్గర సిగ్నల్ ఇక్కడ, అంటే ఈ గ్యాప్స్ అనేవి వస్తాయి అనమాట. డిస్క్రిట్కి ఏమొస్తుంది, ఈ గ్యాప్స్ అనేటివి ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పారాబోలిక్ సిగ్నల్. జస్ట్ మీరు అక్కడ టీ ఉన్న చోట ఇక్కడ ఎన్ని పెట్టుకుంటారు, కొన్ని పాయింట్స్ అనేది మనము నెగ్లెక్ట్ చేస్తూ పోతాము. సమ్ పాయింట్స్ అంటే 0, 1, 2, 3, 4, 5 ఇలాంటి చోట సిగ్నల్ అనేది వస్తుంది మనకు. డెసిమల్ పాయింట్స్ ఇలాంటివి ఎక్కడైనా ఉంటే అవంతా కూడా మనకు సిగ్నల్ అనేది ఉండదు అనమాట. అలా ఉంటే దీన్ని ఏమంటారు, పారాబోలిక్ సిగ్నల్ అంటారు. నెక్స్ట్ వచ్చి సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏమి, ద కాంబినేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ పాజిటివ్ యాంప్లిట్యూడ్ అండ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్. అంటే నెగిటివ్ సైడు వాల్యూ ఉంటుంది, అదేవిధంగా పాజిటివ్ సైడు వాల్యూ అనేది ఉంటుందంట. సిగ్నల్ 0 నుంచి దీనికి +1 యాంప్లిట్యూడ్ ఉంటే ఇక్కడ -1 యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఇదంతా నెగిటివ్ కదా, ఈ ఎక్స్ అనేది ఇటువైపు నెగిటివ్, ఇక్కడ నుంచి ఇది పాజిటివ్ అనమాట. పాజిటివ్ దగ్గర 0 దగ్గర యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ 1 తీసుకుంటే 1 దగ్గర యాంప్లిట్యూడ్ ఉంది, అలా 2 తీసుకుంటే 2 దగ్గర, అన్ని చోట్ల ఏముంది నీకు యాంప్లిట్యూడ్ 1 అనేది ఉంది. అదే నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నెగిటివ్ -1 తీసుకుంటే -1 యాంప్లిట్యూడ్, చూడు -1 ఉంది, -2 తీసుకుంటే -2, ఇట్లాగా -1.1, -1.2 ఆర్ అప్ టు సో ఆన్. ఇక్కడ నెగిటివ్ సైడ్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుందంట. అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే సర్టైన్ టైంలో, ఓకే, రెండు ఇంక్రీజ్ అవ్వాలి. -1కి వస్తే ఇది 1కు ఉండాలి, ఇది +2కి వస్తే ఇక్కడ -2కి రావాలి. ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతే దాన్ని ఏమంటారంటే మనకు సిగ్నమ్ ఫంక్షన్ అంటారు. ఓకే, సో దీన్నే f(x) mod x/xతో రిప్రజెంట్ చేస్తారు. x ఈజ్ ఈక్వల్ టు 0 and 0 for x is equal to 0. So it is f(x) is equal to 1 if x greater than equal to 0, if x is equal to 0. This is called a signum function. Okay, this is చూడండి ఇక్కడ ఇది డిస్క్రిట్ అయితే ఇంక ఇలా ఉంటుంది. జస్ట్ డిస్క్రిట్ చూడండి ఇక్కడ n is equal to 0, n is equal to 1. ఓకే, ఇది ఇంపల్స్ ఫంక్షన్. ఇంపల్స్ ఫంక్షన్ మీన్స్ ఇట్ హ్యావ్ 0 దగ్గర మాత్రమే యాంప్లిట్యూడ్ ఉంటుంది, రిమైనింగ్ ప్లేసెస్ అంతా 0 అయిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే సిగ్నమ్ ఫంక్షన్ అంటారు. ఓన్లీ n is equal to 0 దగ్గర మాత్రమే 1 ఉంటుంది, రిమైనింగ్ పాయింట్స్ అంతా కూడా 0 అయిపోతుంది. అందుకే n నాట్ ఈక్వల్ టు 0 అంటే +1, -1, +2, -2 ప్రతి చోట ఇంకేమవుతుంది, 0 యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై Δn. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఇంపల్స్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. చూడండి సిగ్నమ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద సిగ్నల్. అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే పాజిటివ్ యాంప్లిట్యూడ్ వస్తుంది, -1 ఎప్పుడు వస్తుంది, లెస్ దాన్ అయినప్పుడు వస్తుంది, 0 దగ్గర ఏమి ఓకే, ఇది 0 అయినట్లయితే. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు సింక్ ఫంక్షన్. సింక్ ఫంక్షన్ అంటే చూడండి ఇది, దిస్ ఈజ్ కాల్డ్ హై యాంప్లిట్యూడ్. అంటే 0 దగ్గర మాత్రమే హై యాంప్లిట్యూడ్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, రిమైనింగ్ పాయింట్స్ ఇక్కడ 1 తీసుకున్నాను అనుకో, డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇట్లా టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే యాంప్లిట్యూడ్ అంటే ఇక రెడ్ ఉంది కదా, ఇది ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఇది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ పోతుంది. అంటే ఇట్ ఈస్ టైమ్ ఇంక్రీజ్డ్, ద యాంప్లిట్యూడ్ ఈజ్ డిక్రీజ్డ్. వెన్ ఎవర్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ద యాంప్లిట్యూడ్ డిక్రీజ్డ్ అనమాట. అంటే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అలా వస్తే దాన్ని ఏమంటారంటే సింక్ ఫంక్షన్ అంటారు. సింక్ అంటే ఏమి, sin x/x అంటే రెడ్ కలర్ ఉండేది. ఒకవేళ ఇక్కడ ఏది వాల్యూ లేకపోతే sin x/x ఉన్నప్పుడు ఈ రెడ్ కలరు, ఒకవేళ పై అనేది వస్తుంది కనుక πx, sin πx/πx వస్తే ఈ బ్లూ కలర్ ఉన్న యాంప్లిట్యూడ్ వస్తుంది. అంటే 0 దగ్గర మాత్రమే యాంప్లిట్యూడ్ ఉంటుంది, రిమైనింగ్ అంతా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, దీన్నే సింక్ ఫంక్షన్ అంటారు. ఓకే, sin x/x. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ సింక్ ఫంక్షన్.
చూడండి ఇక్కడ సింక్ ఫంక్షన్ అంటే ఇది సైన్ సింక్ టీ అంటారు. సింక్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై టీ బై పై టీతో రిప్రజెంట్ చేస్తారు. చూడండి ఇక్కడ హై యాంప్లిట్యూడ్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ 0 కదా ఉండేది, హై యాంప్లిట్యూడ్ ఉంది. రిమైనింగ్ పాయింట్స్ చూడండి ఇక్కడ 1 డిక్రీజ్ అయ్యింది. మళ్ళీ సమ్ 1కి 2కి ఇన్ బిట్వీన్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, మళ్ళీ 2కి 3కి మధ్య పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఏమి 2.1 2.2 2.5 దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా పాయింట్స్ డెసిమల్ పాయింట్స్ దగ్గర ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ చూడి -2.5 దగ్గర ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఇంకా రిమైనింగ్ ప్లేస్లో 2 కానీ 1 కానీ 3 కానీ ఇలాంటి చోట్ల ఏమవుతుందంటే 0 యాంప్లిట్యూడ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి 2.5 కానీ 3.5 కానీ 3 అంటే 2.5 కన్నా 3.5 మరీ యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుతూ వస్తుందంట. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే సింక్ ఫంక్షన్ అంటారు. ఏమంటారు? సింక్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ సిగ్నల్స్. So next this topic is over. Next I will start some problems. Okay, thank you. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma